నాగార్జున గారు ఇక్కడ చాలా మంది రేస్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఒక రాయి లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎంతో బలంగా వేగంగా వచ్చి సీఎం జగన్ ని కంటి పైభాగంలో కొట్టింది ఓకే అక్కడతో అది పడిపోవాలి కదా పక్కనే ఉన్న వెల్లంపల్లి గారికి కూడా అదే వేగంతో వెళ్ళి రాసుకుంటూ వెళ్ళిపోవడం అనేది అసలు నమ్మశక్యంగా అనిపించట్లేదు అని చాలా మంది ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు సో ఇక్కడ మనం ఒక రాయి తగిలింది అనుకోవాలా రెండు రాళ్ళు తగిలాయి అనుకోవాలా మీకున్న సమాచారం ప్రకారం ఎలా సాధ్యం అది కాదండి ఇప్పుడు వీళ్ళందరికీ ఇటువంటి ప్రశ్నలు ఇటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ మనకు బయట చెప్పే వాళ్ళకి నిజంగా మెడ మీద తలకాయ ఉందో తలకాయలో కాస్తంత గుజ్జుందో లేదో అనేది అర్థం అవ్వట్లేదండి దాంతోపాటు సహజంగా ఎవరికన్నా బుర్ర లేకుండా వాగుతున్నారు అనుకోవచ్చు కానీ వీళ్ళకి మనసు లేకుండా హృదయం లేకుండా కూడా వాగుతున్నారు అనుకోవచ్చు అక్కడ మనకు క్లియర్గా మీరు టీవీ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి విజువల్స్ని మీరు గమనించండి ఒక వేగంగా ఒక ఆబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారి కనుబొమ్మల పైన తగులుతూ జగన్మోహన్ రెడ్డి గారి తగిలి పక్కనే ఉన్నటువంటి మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి గారికి తగిలితే ఈ రాయి ఏ మోషన్లో వచ్చింది దీని యొక్క ఈక్విలిబ్రియం ఎంత దీనికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హిట్ చేసినప్పుడు దానికి ఉన్నటువంటి వెలాసిటీ ఎంత తగిలిన తర్వాత ఎంత యాంగిల్లో అది డైవర్ట్ అయ్యి వెల్లంపల్లికి తగిలింది దీని మీద ఒక పెద్ద ఫిజిక్స్ క్వాంటము ఇవన్నీ తీసుకొని వచ్చి దీనికి జరుగుతున్నటువంటి సంఘటనని పక్కదారి పట్టించాలని Name a place and there is a marathon. Running in the snow is a much more tougher thing than running just in the oil field. Everything is very very different from the plains marathon. जहाँ से मेरे को लगा था कि इट विल बी ए पीस ऑफ केक उसके लिए बहुत मेहनत करनी पड़ती है जैसे दिखता है वैसा होता नहीं है सर It is definitely much more tougher. This and more. Streaming on News 9 Plus. దీని మీద అనుమానాలు రేకెత్తించాలని దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ పక్కదారి పట్టించాలని కొంతమంది మేధావులు అతిగా ఆలోచించే వాళ్ళు వారికి ఉన్నటువంటి నోటి విరోచనాల్ని ముఖ్యమంత్రి గారి సంఘటనకి దాని మీద అప్లై చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నప్పుడు తిరుపతి అలిపిరి దగ్గర బాంబు పేలితే అందరూ అయ్యో పాపం ఎట్లా జరిగింది ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడి రాష్ట్ర ప్రజల మీద జరిగిన దాడిగా అభివర్ణించారే కానీ ఎవరు పెట్టారు బాంబు ఎంత లావైనటువంటి బాంబు పెట్టారు దాని కెపాసిటీ ఎంత కింద గుంత తీసి పెట్టారా లేకపోతే మామూలుగానే పెట్టారా ఎగిరిన తర్వాత చంద్రబాబు నాయుడుకు ఉండెగిరాడా లేకుండా ఎగిరాడా ఎన్ని కిలోమీటర్లు ఎగిరాడు ఆ బాంబుకి అంత కిలోమీటర్లు ఎగరకూడదు కదా అన్ని మీటర్లు ఎగర ఇటువంటి పిచ్చి ప్రశ్నలు అడిగేవాడిని మనిషి అనాలా లేకపోతే పశువు అనాలా అనేది ఎవరికి వారి విఘ్నతకు వదిలేస్తున్నాం ఆడ మనకు కనపడుతుంది ఈయనకి ఆయన్ని టార్గెట్ చేసుకొని ఎయిర్ గన్ పేల్చారో లేకపోతే క్యాట్ బాల్తో కొట్టారో ఒక ఆబ్జెక్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతుంది ఆయన తన ముఖిత హస్తాలతో ప్రజలకు అభివాదం చేస్తూ సడన్గా పక్కకు జరగడం అది ఆయనకి హిట్ అయ్యి పక్కనేటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగలడం ఇది మన కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవం దీన్ని కూడా మసిపూసి మారేడికాయ చేయాలని కొంతమంది సుడో మేధావులు కొంతమంది ఎల్లో ప్రవచనకర్తలు కావాలని దీన్ని ఉద్దేశపూర్వకంగా దీన్ని మసిపూసి మారేడికాయ చేయాలని ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు ఒక కుటుంబ సభ్యుడిగా లేకపోతే ఒక అధినాయకుడిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మీద జరిగినటువంటి దాడిని మేమందరం మా కడుపు రగిలిపోతూ మా గుండెలకి బాధ కలుగుతూ మా హృదయాలని ద్రవించిపోయేటువంటి సంఘటనని చులకన చేసి చిలువలు పలువలు చేసేటువంటి అటువంటి స్థాయి తక్కువ వాళ్ళ విమర్శలకు ఇంతకు మించి సమాధానం చెప్పలేమండి రైట్ అండి నెక్స్ట్